ధర్మవరం అనే ఊరిలో భూషయ్య అనే ధనవంతుడు ఉంటాడు. ఊరి మధ్యలో పెద్ద గుడి కట్టిస్తూ శిల్పులతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండిరా, ఈ గుడి గోపురం పక్క ఊరి నుంచి కూడా కనిపించాలి. గుడి గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలతో దానకర్ణుడు భూషయ్య కట్టించిన దేవాలయం అని చెక్కించండి. అక్షరాలు బంగారు రంగులో మెరవాలి. అయ్యా, దేవుడి పేరు కంటే మీ పేరు పెద్దగా ఉంటే బాగుంటుందా అయ్యా? ఏరా, నీకెందుకురా గోల? డబ్బు నాది, గుడి నాది. నా పేరు ఎంత పెద్దగా ఉండాలో నేను చెప్తాను. నోరు మూసుకొని పనిగాని ఈ ఊరిలో నన్ను పుణ్యాత్ముడు అని పిలవాలి. అది చూసేందుకే ఈ గుడి. అదే సమయంలో పనివాడు సాంబుడు భయపడుతూ వస్తాడు. అయ్యా, 10 రోజుల నుంచి కూలి డబ్బులు ఇవ్వలేదయ్యా. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. కొంచెం దయ చూపండయ్యా. చూడు సాంబడు, గుడి పని పూర్తయ్యాకే కూలి. మధ్యలో డబ్బులు అడిగితే ఆ కూలి కూడా కోత పడుతుంది. దేవుడి పని చేస్తున్నావుగా, అది నీ అదృష్టం అనుకో. పో పో, పనులోకి పో. దేవుడి గుడి కట్టిస్తూ మనుషుల పొట్ట కొడుతున్నాడు. ఇదేం పుణ్యమో ఏమో. అంతలో కౌలు రైతు ఎల్లయ్య వచ్చి చేతులు జోడిస్తాడు. అయ్యా, ఈ ఏడు వానలు లేక పంట సగమే పండిందయ్యా. కౌలు కొంచెం తగ్గించండయ్యా, లేదంటే మా కుటుంబం పస్తులే అయ్యా. వాన రాకపోతే నేనేం చేసేది ఎల్లయ్యా? ఒప్పందమే. కౌలు పూర్తిగా కట్టాల్సిందే. పైగా ఈసారి గుడి కట్టిస్తున్నాను కదా, ధర్మం కోసం ప్రతి రైతు ఒక బస్తా ధాన్యం అదనంగా ఇవ్వాలి. ధర్మం కోసం మా పొట్ట కొడతారా అయ్యా? గుడిలో దేవుడికి నైవేద్యం పెట్టడానికి మా పిల్లల నోటి ముద్దు లాగేస్తారా అయ్యా? ఏరా, నోరు పెరిగిందా? పుణ్యం అంటే ఏంటో నీకు తెలుసా? ఇవ్వాల్సింది ఇచ్చిపో, లేదంటే పొలం ఖాళీ చెయ్యి. అదే ఊరి చివర వీరయ్య అనే పేద చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు. చెట్టు కింద కూర్చుని పని చేసుకుంటూ ఉంటాడు. అన్నా, ఈ చెప్పు తెగిపోయింది. కుట్టి పెడతావా? కానీ నా దగ్గర డబ్బులు లేవన్నా. డబ్బుల గురించి ఎవరడిగారు నాయనా? ఎండలో చెప్పు లేకుండా నడిస్తే కాళ్ళు కాలిపోవా? కూర్చో, ఇప్పుడే కుట్టిస్తాను. ఇదిగో, ఈ కుండలో చల్లని నీళ్లున్నాయి, తాగు. అన్నా, నువ్వే పేదోడివి. డబ్బులు తీసుకోకుండా ఎలా బతుకుతావు? ఉన్నోళ్ల దగ్గర తీసుకుంటాను నాయన, లేనోళ్లకు ఊరికే చేస్తాను. పొట్ట నిండడానికి ఎంత కావాలి చెప్పు. 2 ముద్దలు. మిగిలింది పంచుకుంటేనే కదా బతుక్కు రుచి. ఒకరోజు భూషయ్య వెళ్తూ వీరయ్యని చూసి ఆగుతాడు. ఏరా వీరయ్య, విన్నానురా, డబ్బులు తీసుకోకుండా చెప్పులు కుడుతున్నావట, దారిని పోయే వాళ్లకి నీళ్లు పోస్తున్నావట. నీ గుడిసె చూస్తే 4 తాటాకులు, నీ దగ్గర ఉన్నదే గుప్పెడు. దానం చేసేదేంట్రా నువ్వు? అయ్యా, దానం చేస్తున్నానని నేను ఎప్పుడూ అనుకోలేదయ్యా. తోటి మనిషికి సహాయం చేయటం దానమెలా అవుతుందయ్యా? అది మన బాధ్యత కదయ్యా. బాధ్యత? పిచ్చి మాటలు మాట్లాడకురా. దానం అంటే నాలాగా ఉండాలి. 1,00,000 వరహాలతో గుడి, 1000 మందికి భోజనాలు, ఊరంతా జేజేలు కొట్టాలి. నీలాంటి వాడి గుప్పెడు గంజికి ఏ దేవుడు మెచ్చుతాడురా? మీరు పెద్దవారయ్యా, మీకు తెలియనిది ఏముంటుంది? కాని మా అయ్య ఒక మాట చెప్పేవాడయ్యా, కుడి చేత్తో ఇచ్చే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని. ఏంట్రా, నాకే నీతులు చెప్తున్నావా? చెప్పులు కుట్టేవాడివి చెప్పులు కుట్టుకో. కొన్ని రోజులకి భూషయ్య గుడి పూర్తవుతుంది. ఆ ఊరికి ఒక సాధు వస్తాడు. ఊరి జనమంతా గుమి కుడతారు. ప్రజలారా, నేను కాశీ నుంచి వస్తున్నాను. దారిలో నాకొక దివ్య సందేశం వినిపించింది. వచ్చే పౌర్ణమికి రాత్రి సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ ఊరిలో ఉన్న నిజమైన పుణ్యాత్ముడి ఇంటికి అతిథిగా వస్తాడని. ఆయన ఎవరి ఇంట్లో భోజనం చేస్తాడో ఆ ఇంటి వంశం తరతరాలు తరిస్తుంది. దేవుడే వస్తాడా స్వామి? నిజంగానా? నిజం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ రూపంలో వస్తాడో ఎవరికీ తెలియదు. పుణ్యం ఉన్న ఇంటిని ఆయనే వెతుక్కుంటూ వెళ్ళాడు. సామే, ఇంత వెతుకులాట ఎందుకు? ఈ ఊరిలో పుణ్యాత్ముడు అంటే నేనే. ఆ గుడి కట్టింది నేను, ప్రతి పండక్కి బ్రాహ్మణులకి భోజనాలు పెట్టేది నేనే. దేవుడు వచ్చేది నా ఇంటికే. ఊరంతా చూస్తుండగా ఆ రోజు నా ఇంట్లో దేవుడికి బంగారు పళ్ళెంలో విందు చేస్తారు. భూషయ్య, పుణ్యమనేది డప్పు కొట్టుకుంటే వచ్చేది కాదయ్యా.
సరే, పౌర్ణమి రాత్రి అన్నీ తెలిపోతాయి కదా. పౌర్ణమి రోజు రానే వస్తుంది. భూషయ్య ఇల్లు పెళ్లింటిలా ముస్తాబవుతుంది. ఏమే రుక్మిణి, వంటలన్నీ సిద్ధమేనా? 60 రకాల పిండి వంటలు చేయించాను. దేవుడు తిన్నాక ఊరంతా చెప్పుకోవాలి, ఇది భూషయ్య ఇంటి విందు అని. ఏవండి, దేవుడు ఏ రూపంలో వస్తాడో తెలియదన్నాడు కదా సాధువు. ఎవరు వచ్చినా లోపలికి రానివ్వాలేమో. నీ తెలివి తెల్లారినట్లే ఉంది. దేవుడంటే ఎలా ఉంటాడు? పట్టు వస్త్రాలు, మెడలో హారాలు, దివ్యమైన తేజస్సు. అలాంటి వాళ్లే లోపలికి రావాలి. అడ్డమైన బిచ్చగాళ్లు వస్తే గేటు దగ్గరే ఆపేయండ్రా. రాత్రవుతుంది. భూషయ్య ఇంటి ముందు ఒక ఆకలితో ఉన్న వృద్ధురాలు వస్తుంది. అయ్యా, 2 రోజుల నుంచి తిండి లేదు, ఇంత అన్నం పెట్టండయ్యా. చిచి, ఈరోజు మా ఇంటికి దేవుడు వస్తున్నాడు. నీలాంటి దరిద్రులు గడప తొక్కితే ఇల్లు అపవిత్రమవుతుంది. పొమ్మంటే పోవే. ఆకలికి పవిత్రం అపవిత్రం ఏంటయ్యా? వడ్డించిన విస్తరులో ఒక్క ముద్ద చాలయ్యా. ఏయ్, ఎవరక్కడ? ఈ ముసల్దాన్ని గెంటేయండ్రా బయటికి. దేవుడు విందు భోజనం బిచ్చగాళ్ల కోసం కాదు. కాసేపటికి ఒక కుంటివాడు వస్తాడు. బాబయ్య, చలి ఎక్కువగా ఉంది, ఈ రాత్రికి మీ అరుగు మీద పడుకోనివ్వండి అయ్యా. వీళ్ల దరిద్రం ఈరోజే రావాలా? ఏయ్, నా అరుగు మీద నీ నీడ పడితే కాళ్ళు విరగ్గొడతాను. దేవుడి కోసం పరిచిన పట్టుతివాచీరా అది. నడు నడు బయటికి. కాసేపటికి దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో ఒక బాటసారి వస్తాడు. అయ్యా, దూర ప్రయాణం చేసి వస్తున్నాను, గొంతు ఎండిపోయింది, గుక్కెడు నీళ్ళిప్పించండి అయ్యా. అబ్బబ్బా, ఈరోజు బిచ్చగాళ్లు పండగలా ఉందే. ఒరేయ్, ఆ నీళ్లు దేవుడి పాదాలు కడగడానికి తెచ్చిన గంగాజలం రాది. నీలాంటి వాడి కోసం కాదు. ఊరి చివర చెరువు ఉంది, అక్కడికి పో. అయ్యా, ఇంత పెద్ద మేడలో గుక్కెడు నీళ్లు కరువా? సరే అయ్యా, మీ ఇష్టం. కాని ఒక్క మాట, తలుపులు మూసుకున్న ఇంటికి ఏ అతిథి రాడయ్యా. నీ శాపాలు నాకొద్దు. నడు. నా అతిథి సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడు. అర్ధరాత్రవుతున్నా దేవుడు మాత్రం రాడు. భూషయ్య విసుగ్గా ఎదురు చూస్తూ ఉంటాడు. యావండి, 60 వంటకాలు చల్లారిపోతున్నాయి, దేవుడు ఇంకా రాలేదేంటండి? నాకు అది అర్థం కావడం లేదే. ఈ ఊరిలో నాకంటే పుణ్యాత్ముడు ఎవడు ఉంటాడు? వస్తాడు, తప్పకుండా వస్తాడు. దీపాలు ఆర్పకండిరా. అదే సమయంలో ఊరి చివర వీరయ్య గుడిసె ముందు అదే వృద్ధురాలు నిలబడుతుంది. నాయనా, ఆకలి, 2 రోజుల నుంచి తిండి లేదు నాయనా. అయ్యో అవ్వ, ముందు లోపలికి రా. చలిలో ఎంతసేపు నిలబడ్డావు? లక్ష్మి, అవ్వకి ముందు నీళ్ళివ్వు. పొయ్యి మీద గంజి కదా, వడ్డించు. అవ్వా, ఇంట్లో ఉన్నది ఈ గంజి, ఇంత పచ్చడి. మా కడుపులో నిండేసరికి ఇల్లు గడవదు. ఉన్నంతలో తృప్తిగా తినవ్వా. తల్లి, ఊరంతా తిరిగానమ్మా. మేడల వాళ్ళు గేటు దగ్గరే గెంటేశారు. మీ గుడిసెలోనే నాకు అన్నం దొరికింది. అవ్వా, వాళ్ళని ఏమీ అనుకోకు. ఈరోజు దేవుడు వస్తాడని వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. మనిషి ఆకలి కంటే పెద్ద దేవుడి పూజ ఏముంటుంది చెప్పు. నాయనా, చలి బాగా పెరిగింది. ఈ ముసలి ఎముకలు తట్టుకోలేకపోతున్నాయి. అయ్యో అవ్వా, ఇదిగో ఈ దుప్పటి కప్పుకో. ఇంట్లో ఉన్న ఒకే ఒక్క దుప్పటి ఇదే కాని నీకే ఎక్కువ అవసరం. మేము పొయ్యి దగ్గర కూర్చుంటానులే. అవ్వా, ఈ రాత్రికి ఇక్కడే పడుకో, తెల్లారకే వెళ్దూగాని. ఈ శాప మెత్తగా ఉండదు గాని నిద్రకు మాత్రం లోటు రానియదు. నాయన్లారా, మీకున్నది గుప్పెడు, అందులోనే నాకు సగం పెట్టారు. మీ రుణం ఏ జన్మలో తీర్చుకోగలను? రుణాలు గినాలు ఏమీ లేవవ్వా. నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి. అతిథి అంటే దేవుడితో సమానమంటారు పెద్దలు. హాయిగా నిద్రపో. అవ్వ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుంది. తెల్లవారుజామున ఆ గుడిసెలో దివ్యమైన వెలుగు నిండుతుంది. వృద్ధురాలి స్థానంలో సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. వీరయ్య, లక్ష్మి, కళ్ళు తెరవండి నాయన్లారా. స్వామి, మీరు దేవుడా? అయ్యో, తెలియక మీకు చద్దిగింజ పెట్టాము స్వామి, క్షమించండి. క్షమాపణ వీరయ్య. బంగారు పళ్ళాల్లో 60 వంటకాలు నాకు రుచించలేదు నాయన. ప్రేమతో పెట్టిన నీ చద్దిగంజే నాకు అమృతం అయ్యింది.
భూషయ్య నన్ను 3 సార్లు గెంటేశాడు. ఆకలి అవ్వగా వెళ్ళాను, అపవిత్రం అన్నాడు. కుంటివాడిగా వెళ్ళాను, కాళ్ళు విరగ్గొడతానన్నాడు. దాహంతో వెళ్ళాను, చెరువుకి పొమ్మన్నాడు. నువ్వు మాత్రం నీకు ఉన్నదంతా పంచావు. చివరికి నీ ఒక్కగానొక్క దుప్పటి కూడా నాకే కప్పావు. పుణ్యం అంటే ఇచ్చే మొత్తంలో లేదు నాయనా, ఇచ్చే మనసులో ఉంది. స్వామి, మీరు ఆకలి అని అడిగితే గంజి పెట్టాను, చలి అని అంటే దుప్పటి ఇచ్చాను. అంతే తప్ప మీరు దేవుడిని తెలిసి చేయలేదు స్వామి. ఇదే నాయన అసలైన పుణ్యం అంటే. దేవుడని తెలిసి చేస్తే అది భక్తి, తెలియకుండా ఎదురు ఆశించకుండా చేస్తే అది మానవత్వం. భక్తి కంటే మానవత్వమే నాకు ప్రియమైనది. గుర్తుపెట్టుకో వీరయ్యా, ఆకలితో ఉన్న ప్రతి పొట్టలో నేను ఉంటాను, కన్నీళ్లతో ఉన్న ప్రతి కంటిలో నేనే ఉంటాను. సామి, మేము పేదోళ్ళం, మీకు ఏమి ఇవ్వలేకపోయాము. తల్లి, లోకానికి అన్నీ ఇచ్చేవాడిని నేను. నాకు కావలసింది మీ దగ్గర ఉన్నది ఒక్కటే, నిర్మలమైన మనస్సు. అది మీరు ఇచ్చేశారు. మీ గుడిసె ఇకపై ధాన్యానికి కొదవ ఉండదు. మీ చేతి నుంచి ఎంత దానం వెళ్ళినా మీ ఇల్లు తరగదు. ఈ వరం మీది. తెల్లవారగానే ఈ వార్త ఊరంతా దావనంలా వ్యాపిస్తుంది. జనం వీరయ్య గుడిసె ముందు గుమిగూడుతారు. వీరయ్య, నిజమే నాయనా, సాక్షాత్తు భగవంతుడు మీ గుడిసెలో భోజనం చేశాడా? ఆ వెలుగు మేము కూడా దూరం నుంచి చూశాము. పెద్దయ్య, మాకు తెలిసింది ఒక ఆకలి అవ్వ వచ్చిందని మాత్రమే. ఆ తల్లే దేవుడని తెల్లారేకే తెలిసింది. మేము చేసింది గొప్ప ఏమీ లేదయ్యా, ఇంట్లో ఉన్న గంజి పంచాము అంతే. అదే నాయనా గొప్ప. మేడలు ఉన్నవాళ్లు తలుపులు మూశారు, గుడిసె ఉన్న నువ్వు గుండె తెరిచావు. ఈ రోజు నుంచి ఈ ఊరికి నువ్వే దారిదీపానివి వీరయ్యా. చూశారా అందరూ, పుణ్యం డబ్బుతో కొనేది కాదని దేవుడే నిరూపించాడు. ఈ మాటలు విన్న భూషయ్య పరుగు పరుగున సాధువు దగ్గరికి వస్తాడు. సామే, ఇది అన్యాయం. లక్షల ఖర్చు పెట్టి గుడి కట్టాను, విందు సిద్ధం చేశాను. దేవుడు నా ఇంటికి రాకుండా ఆ చెప్పులు కుట్టేవాడి గుడిసెకు ఎలా వెళ్తాడు? నా దానాలన్నీ వృధా అయిపోయాయా? భూషయ్య, దేవుడు నీ ఇంటికి రాలేదని ఎవరు చెప్పారు? వచ్చాడు, 3 సార్లు వచ్చాడు. ఆకలితో వచ్చిన అవ్వగా వచ్చాడు, గెంటేశావు. చలిలో వణుకుతూ వచ్చిన కుంటివాడిగా వచ్చాడు, కాళ్ళు విరగొడతానన్నావు. దాహంతో వచ్చిన బాటసారిగా వచ్చాడు, చెరువుకు పొమ్మన్నావు. నీ గేటు దగ్గరే దేవుడు 3 సార్లు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ ముసల్ది, ఆ కుంటివాడు, ఆ బాటసారి అందరూ దేవుళ్ళేనా? అయ్యో, నా చేతులారా నా అదృష్టాన్ని నేనే గెంటేసుకున్నానా? ఆ బాటసారి చెప్పిన మాట గుర్తొస్తోంది స్వామి. తలుపులు మూసుకున్న ఇంటికి ఏ అతిథి రాడని. అది దేవుడి మాటే అన్నమాట. అవును భూషయ్య, నీ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి కాని నీ మనసు తలుపులు మూసుకునే ఉన్నాయి. దేవుడు ఇంటి తలుపులు చూడడు నాయనా, మనసు తలుపులు చూస్తాడు. మరి స్వామి, నేను కట్టిన గుడి, పెట్టిన భోజనాలు అవేవి లెక్కలోకి రావా? భూషయ్య, నీకు ఇంకొక నిజం చెప్పనా? ఆ గుడి నువ్వు దేవుడి కోసం కట్టలేదు, నీ పేరు కోసం కట్టావు. ఆ భోజనాలు పుణ్యం కోసం పెట్టలేదు, పొగడ్తల కోసం పెట్టావు. పనివాళ్ల కూలి ఎగ్గొట్టి కట్టిన గుడిలో దేవుడు ఎలా ఉంటాడు నాయనా? ఆ గుడి రాళ్లది, వీరయ్య గుడిసే దేవుడిది. గుడి గోడ మీద నీ పేరు బంగారు అక్షరాలతో చెక్కించావు. వీరయ్య పేరు దేవుడి గుండె మీద చెక్కబడింది. డప్పు కొట్టి చేసే దానం వ్యాపారం అవుతుందా నాయన? మౌనంగా చేసే దానమే పుణ్యమవుతుంది. స్వామి, నా కళ్ళు తెరుచుకున్నాయి. పుణ్యం కొనుక్కోవాలనుకొని చూశాను, కానీ సంపాదించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. పనివాళ్ల కూలి ఎగ్గొట్టి బ్రాహ్మణ భోజనాలు పెట్టాను, పేదల్ని గెంటేసి దేవుడి విందుకు ఎదురు చూశాను. నేను పుణ్యాత్ముడిని కాదు స్వామి, పెద్ద పాపాత్ముడిని. తప్పు తెలుసుకున్న క్షణమే మనిషి మారే క్షణం భూషయ్య. దేవుడు దయామయుడు. ఇప్పటి నుంచైనా మనసుతో బతుకు. భూషయ్య నేరుగా వీరయ్య గుడిసికి వెళ్తాడు. వీరయ్య, నన్ను క్షమించు. నిన్ను చిన్నచూపు చూశాను. ఈరోజు తెలిసింది, ఈ ఊరిలో నిజమైన ధనవంతుడివి నువ్వే అని. నాకు పుణ్యం అంటే ఏంటో నేర్పుతావా? అయ్యా, మీరు పెద్దవారు, నాకు దండం పెట్టకండి. నేర్పడానికి నా దగ్గర ఏముందయ్యా? ఒక్కటే తెలుసు,
ఎదుటి మనిషి కష్టం చూసి మన గుండె కరిగిపోతే చాలు. ఆ కరిగిన గుండెలోనే దేవుడు ఉంటాడయ్యా. ఆ రోజు నుంచి భూషయ్య పూర్తిగా మారిపోతాడు. సాంబడితో సహా పనివాళ్ళందరి బకాయిలు చెల్లించి రెట్టింపు కూలి ఇస్తాడు. అయ్యా, ఇది నా 10 రోజుల కూలీ కంటే చాలా ఎక్కువగా ఉందయ్యా. ఎక్కువ కాదు సాంబడు. ఇన్నాళ్ళు నీలాంటి వాళ్ళు చెమటని నొక్కేసిన బాకీ ఇది. వడ్డీతో సహా తీరుస్తున్నాను. నన్ను క్షమించరా? ఏవండి, ఈరోజు మీలో ఒక కొత్త మనిషిని చూస్తున్నాను. ఆ రోజు దేవుడు మన ఇంటికి రాకపోవడం మన అదృష్టమేనేమో. వచ్చుంటే మీరు ఇంకా పాత భూషయ్యగానే మిగిలిపోయేవారు. నిజమే రుక్మిణి. దేవుడు నా వెందు తినలేదు కాని నా కళ్ళు తెరిచి వెళ్ళాడు. అదే ఆయన నాకిచ్చిన ప్రసాదం. భూషయ్య శిల్పిని పిలిచి గుడి దగ్గరకు తీసుకెళ్తాడు. ఒరేయ్, గుడి గోడ మీద నా పేరు చెక్కిన ఆ రాయి తీసేయండిరా. దాని స్థానంలో అన్నార్తుల ఇల్లు అని రాయండి. ఆ గుడి పక్కనే రోజూ పేదలకి అన్నదానం జరగాలి. డప్పు లేకుండా, నా పేరు లేకుండా. అయ్యా, ఆ రోజు దేవుడి పేరు కంటే మీ పేరు పెద్దగా ఉండాలన్నారు. ఈరోజు మీ పేరే వద్దంటున్నారు. ఈరోజే మీరు నిజమైన పుణ్యాత్ములయ్యారయ్యా. భూషయ్య వీరయ్యని అన్నదాన సత్రానికి పెద్దగా నియమిస్తాడు. ఇద్దరు కలిసి పేదలకు సేవ చేస్తూ ఉంటారు. అయ్యా భూషయ్య గారు, చూశారా? ఈ ఆకలి పొట్టలు నిండుతుంటే మన పొట్టలో ఎంత తృప్తిగా ఉందో. అవును వీరయ్య, లక్షలు ఖర్చు పెట్టి కట్టిన గుడిలో దొరకని శాంతి ఈ గరిటెడు అన్నం వడ్డిస్తుంటే దొరుకుతుంది. ఈ పాఠం నేర్పిన నీకు నా దండాలు. అలా ధర్మవరంలో 2 ఇళ్ళు ధర్మానికి నిలయాలుగా మారి ఊరు సుభిక్షంగా వెలుగుతుంది. నీతి: దానం విలువ ఇచ్చే మొత్తంలో కాదు, ఇచ్చే మనసులో ఉంటుంది. పేరు కోసం చేసే దానం వ్యాపారం, ప్రేమతో చేసే దానమే పుణ్యం. మరి ప్రేక్షకులారా, ఈ కథలో మీకు ఏ మలుపు బాగా నచ్చింది? దేవుడు ముసలవ్వ రూపంలో రావడమా, లేక భూషయ్య తన పేరు రాయి తీసేయించడమా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఊరి చివర ఉన్న ఒక అతిపెద్ద మర్రి చెట్టు కింద సోమయ్య, గౌరమ్మ దిగులుగా కూర్చుని ఉన్నారు. వారి గుడిసె 2 రోజుల క్రితం వచ్చిన వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఏమండి, చూసారా మన బతుకు ఎలా అయిపోయిందో? 2 రోజుల క్రితం వచ్చిన ఆకాశి వరద మన గుడిసెను, అందులో ఉన్న కాసిని గింజలను, మన ఆశలను అన్నీ ఊడ్చుకుపోయింది. ఇప్పుడు మనకు ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు. ఆకాశమే పందిరి, ఈ భూమే పరుపు అన్నట్లు అయిపోయింది మన పరిస్థితి. ఇక మనం ఎలా బ్రతకాలి? నాకు దారి తెన్ను ఏమీ పాలుపోవడం లేదు. ధైర్యం తెచ్చుకో గౌరమ్మ. నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు మరింత బాధగా ఉంటుంది. వరద వచ్చి మన వస్తువులను తీసుకుపోయింది నిజమే, కాని మన చేతుల్లో ఉన్న బలాన్ని, మనసులో ఉన్న ధైర్యాన్ని ఏ వరద తీసుకుపోలేకపోయింది కదా. ఆ రాత్రి వరద ముంచుకొచ్చినప్పుడు ఆ పెద్ద మర్రి చెట్టు కొమ్మలపైకి ఎక్కి కూర్చున్నాం కాబట్టి ఆ గండం గడిచిపోయింది. ఈ మర్రి చెట్టే మనకి రక్షా కవచంలా నిలబడింది. దేవుడు మనకు ఇంకా ఏదో మంచి దారి చూపిస్తాడనే నమ్మకం నాకు ఉంది. నమ్మకం ఉంటే కడుపు నిండుతుందా? ఏమండి, ఊర్లో అందరి ఇళ్ళు అలాగే దెబ్బతిన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్లి సాయం అడగగలం? మనకంటూ సొంత స్థలం కూడా లేదు. మళ్ళీ కొత్తగా ఒక గుడిసె వేసుకోవాలన్నా ఎవరినైనా ఆశ్రయించాల్సిందే కదా. రేపటి రోజు గడిచేదెలా అని నా బెంగ. గౌరమ్మ, నాకు కొత్త ఆలోచన తట్టింది. ఆ మర్రి చెట్టు కొమ్మలు చూసావా? ఎంత బలంగా, ఎంత వెడల్పుగా వ్యాపించి ఉన్నాయో. కనీసం 10 మంది కూర్చునేంత విశాలంగా ఉన్నాయి. మనకు సొంత స్థలం లేదు కదా. ఈ చెట్టు మీదే మనం ఒక పూటకోళ్ల ఇల్లు పెడితే ఎలా ఉంటుంది? హా, ఏమంటున్నారు? చెట్టు మీద పూటకోళి ఇల్లా? ఇదేమైనా వింతగా ఉందా? చెట్టు మీద వంట చేయడమేంటి? జనాలు చెట్టెక్కి వచ్చి భోజనం చేయడమేంటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. అసలు అది సాధ్యమయ్యే పనేనా? వంట చేసేటప్పుడు పొయ్యి సెగకు చెట్టు కాలిపోదా? ఎవరూ నవ్వరు గౌరమ్మ. ఇది నా నమ్మకం.
చెట్టుకు ఏ హాని కలగకుండా లావుపాటి కర్రలు మట్టితో కింద ఒక గట్టి అరుగులాంటిది ఏర్పాటు చేస్తాను. దానిమీద మట్టి పొయ్యి పెడదాం. మర్రి చెట్టుపైకి సులభంగా ఎక్కడానికి వెదురు బొంగులతో ఒక చక్కటి మెట్ల దారి తయారు చేస్తాను. చెట్టు మీద పచ్చని ఆకుల నీడలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ భోజనం చేయడం అందరికీ కొత్తగా అనిపిస్తుంది. మన చేతి వంట రుచి చూస్తే ఊరి జనం తప్పకుండా మన దగ్గరికే వస్తారు. మీ మాటలు వింటుంటే నాకు కూడా ఆశ కలుగుతుంది. మీ పట్టుదల నాకు తెలుసు. మీరు తలుచుకుంటే ఆ పని తప్పక చేస్తారు. నేను మీకు చేదుడు వాదుడుగా ఉంటాను. రేపటి నుండే నేను కట్టెలు ఏరుకొస్తాను. మీరు వెదురు బొంగులు తీసుకురండి. సోమయ్య, గౌరమ్మ వారం రోజుల పాటు పగలు రాత్రి కష్టపడి ఆ మర్రి చెట్టు కొమ్మల మీద ఒక అద్భుతమైన వేదికను ఏర్పాటు చేశారు. సురక్షితమైన మట్టి పొయ్యిని నిర్మించి ఒక చిన్న పూటకోళ్ల ఇల్లు ప్రారంభించారు. ఒక మధ్యాహ్నం వృద్ధురాలైన సూరమ్మ అనుకుని అక్కడికి వస్తుంది. ఏరా సోమయ్య, ఎక్కడున్నావురా నాయనా? ఊళ్ళో అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. చెట్టు మీద భోజనశాల పెట్టావని విన్నాను. నా కళ్ళతో చూద్దామని ఇలా వచ్చాను. భలేగా కట్టావురా. మెట్లు కూడా చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఈ పండు ముసలిదాన్నైనా నేను ఎక్కగలిగానంటే నీ తెలివిని మెచ్చుకోవాలి. రండి సూరమ్మత్త, జాగ్రత్తగా మెట్లు ఎక్కిరండి. ఇక్కడ ఈ చెక్క బల్ల మీద కూర్చోండి. మీ ఆశీస్సులు ఉంటే అంతా మంచే జరుగుతుంది. మా ఆవిడ వేడివేడి జొన్న రొట్టెలు, గోంగూర పచ్చడి చేసింది. వడ్డించమంటారా? వడ్డించు నాయనా. ఆకులు వేసి తీసుకురా. గాలి భలే చల్లగా ఉంది ఇక్కడ. కింద ఎండ మండిపోతున్నా ఈ మర్రి చెట్టు నీడలో చల్లటి మలయ మారుతం వీస్తోంది. ఇక్కడ కూర్చుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. గౌరమ్మ విస్తరాకు తెచ్చి వడ్డిస్తూ, తినండత్తా, మీ చేతులతో బోణి చేస్తే మాకు ఇక తిరుగుండదు. వేడివేడి జొన్న రొట్టెలు, అందులో కొంచెం నెయ్యి వేసి పక్కన పచ్చిమిర్చి తొక్కు వేశాను. ఇవిగో చిక్కటి మజ్జిగ, తృప్తిగా తినండి. ఆహా గౌరమ్మ, నీ చేతి వంట అద్భుతంగా ఉందమ్మా. ఈ ఆకుల పచ్చదనం మధ్య, ఈ పక్షుల కెలకెల రావాల మధ్య కూర్చొని ఇలాంటి కమ్మని భోజనం చేస్తుంటే భూలోకంలో ఉన్నానా దేవలోకంలో ఉన్నానా అన్నట్టుంది. మీ నిజాయితీ, మీ కష్టం ఊరికే పోదు. కడుపు నిండిందమ్మా. ఈ పూటకోళ్ల ఇల్లు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇది నా ఆశీర్వాదం. మీ చల్లని దీవెనలు అత్త. మేము ఎప్పుడూ స్వచ్ఛమైన సరుకులతో ఎలాంటి కల్తీ లేకుండా వంట చేస్తాం. మాకు ఏ అత్యాశ లేదు. రోజు పూట గడిచి మా కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలు. దేవుడి దయ వల్ల మా పని బాగానే సాగుతోంది. రోజులు గడుస్తున్నాయి. సోమయ్య చెట్టు మీద భోజనశాల గురించి పక్క ఊర్లకు కూడా తెలిసిందే. జనం అక్కడి వాతావరణానికి, వంటల రుచికి ముగ్ధులై రోజూ గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఇది ఊరి మధ్యలో పెద్ద భోజనశాల నడుపుతున్న జమీందారు భూషయ్యకు కంటగింపుగా మారింది. ఒకరోజు రాత్రి భూషయ్య తన ఇంట్లో భార్య లక్ష్మమ్మతో విసుక్కుంటూ ఉంటాడు. చూసావా లక్ష్మి, నాకసలు కంటి మీద కునుకు పడడం లేదు. 10 రోజుల క్రితం వరకు మన భోజనశాలకు వందలాది మంది వచ్చేవాళ్ళు. నా గల్లా పెట్టే డబ్బులతో కళకళ్లాడేది. కానీ ఇప్పుడు చూడు, ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సోమయ్యగాడు వాడి చెట్టు మీద పూటకోళ్ల ఇల్లు ఎక్కడి నుంచి దాపురించింది ఈ దరిద్రం మనకు? నేను అదే అనుకుంటున్నానండి. మొన్న గుడి దగ్గర కొందరు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు. సోమయ్య పెళ్ళాం గౌరమ్మ వంటలు అమృతంలా ఉంటాయట. పైగా ఆ చెట్టు మీద కూర్చుని తింటుంటే చాలా ఆనందంగా ఉంటుందట. మన దగ్గర వంటకాలు బావున్నా ఎవరూ ఇటు రావడం మానేశారు. వాళ్ల దగ్గరేమో వంటలు తక్కువ ధరకే దొరుకుతున్నాయని అందరూ అటే పరుగులు తీస్తున్నారు. మీరే ఏదైనా గట్టిగా ఆలోచించాలి. నా పరువు పోయినట్లుగా ఉంది లక్ష్మి. నా ముందు ఆ సోమయ్య ఎంత? వాడికి కనీసం నిలబడడానికి సొంత భూమి లేదు. వరదలో కొట్టుకుపోయి అనాథలా మిగిలినవాడు ఈరోజు నాకే పోటీకి వస్తాడా? వాడి ఆనందం నేను చూడలేకపోతున్నాను. వాడి ఎదుగుదల నా కళ్లల్లో నిప్పులు పోస్తోంది. రేపటికల్లా ఆ చెట్టు మీద భోజనశాల లేకుండా చేయాలి. అవునండి, వాడు ఎదిగిపోతే రేపు మనల్నెవరూ లెక్క చేయరు. వాడి భోజనశాల పేరు లేకుండా పోవాలి. ఎవరికైనా డబ్బిచ్చి ఆ చెట్టు మెట్లను, ఆ వేదికను నాశనం చేయించండి. అప్పుడు జనం మళ్ళీ మన దగ్గరికే వస్తారు. వాళ్ళకి గత్యంతరం లేక మన భోజనశాలకే రావాలి. మీరు వెంటనే ఏదో ఒక ఏర్పాట్లు చెయ్యండి.
ఇతరులకు ఆ పని ఎందుకు అప్పగించడం లక్ష్మి? నేనే స్వయంగా వెడతాను. ఈ అర్ధరాత్రి ఎవరు చూడకుండా వెళ్ళి వాడు కట్టిన వెదురు మెట్లను, ఆ చెక్క బల్లలను గొడ్డలితో విరగ్గొట్టి వస్తాను. తెల్లవారేసరికి వాడి భోజనశాల కింద పడి మొక్కలు మొక్కలు కావాలి. అప్పుడు వాడి పొగరు అణుగుతుంది. నేను ఇప్పుడే వెళుతున్నాను. నువ్వు తలుపు వేసుకుని పడు. రాత్రి బాగా చీకటి పడింది. ఆకాశంలో చంద్రుడు లేడు. కారు చీకట్లో భూషయ్య ఒక పదునైన ఇనుప కడ్డి తీసుకుని ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్తాడు. నెమ్మదిగా వెదురు మెట్లు ఎక్కుతాడు. సోమయ్య, గౌరమ్మ చెట్టు పైభాగాన ఉన్న ఒక పెద్ద కొమ్మ మీద నిద్రపోతున్నారు. వీడికి ఎంత ధైర్యం ఉంటే నాకే పోటీకి వస్తాడు? ఇప్పుడే ఈ వెదురు కట్లను నా ఈ తాళ్లతో కోసేస్తాను. అప్పుడు రేపటి నుండి వీడి భోజనశాలకు ఎవరూ రాలేరు. భూషయ్య చీకట్లో తడుముకుంటూ మెట్లను ఆపుతున్న ప్రధానమైన తాడును కొయ్యడానికి ప్రయత్నిస్తాడు. కాని చీకటి వల్ల అతనికి ఏమీ సరిగ్గా కనిపించదు. ఒక్కసారిగా అతని కాలు ఒక పెద్ద కొమ్మకు తట్టి జారిపోతుంది. అతను కింద పడిపోకుండా తన 2 చేతులతో ఒక దట్టమైన తీగను గట్టిగా పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉంటాడు. కింద కఠినమైన రాళ్లు ఉంటాయి. పట్టు తప్పితే అతనికి ప్రాణగండం తప్పదు. అయ్యో, ఎవరైనా రక్షించండి! నా కాలు జారింది. నేను కింద పడిపోతున్నాను. రక్షించండి! సోమయ్య, కాపాడు నాయనా! ఆ అరుపులకు నిద్రపోతున్న సోమయ్య, గౌరమ్మ ఉలిక్కిపడి లేస్తారు. సోమయ్య వెంటనే ఒక లాంతరు వెలిగించి కిందకి చూస్తాడు. గౌరమ్మ, అది భూషయ్య గారు కదా? ఆ తీగను పట్టుకుని వేలాడుతున్నారు. ఆయనకు పెద్ద ఆపద వచ్చినట్లుంది. లాంతరాల పట్టుకో. నేను వెంటనే ఒక బలమైన తాడుని తీసుకుని కిందికి దిగుతాను. అయ్యో రామా, ఆయన ఈ అర్ధరాత్రి ఎక్కడికెందుకొచ్చినట్లు? సరే, ముందు ఆయన్ను కాపాడండి. పట్టు తప్పితే కింద ఉన్న రాళ్ల మీద పడి తీవ్రమైన దెబ్బలు తగులుతాయి. జాగ్రత్తండి. సోమయ్య ఒక లావుపాటి తాడుని తీసుకుని కిందకు దిగి భూషయ్య నడుముకు గట్టిగా కడతాడు. ఎంతో శ్రమపడి తన బలాన్నంతా కూడదీసుకుని భూషయ్యను జాగ్రత్తగా పైనున్న వేదిక మీదకు లాగుతాడు. భూషయ్య భయంతో, ఆయాసంతో రొప్పుతూ అలాగే నేల మీద కూలబడిపోతాడు. తీసుకోండి భూషయ్య గారు, కాస్త నీళ్లు తాగండి. అసలు ఏమైందయ్యా? ఈ కటిక చీకట్లో మీరిక్కడికి ఎందుకు వచ్చారు? కాస్త ఏమరపాటుగా ఉన్నా ఘోరం జరిగిపోయేది కదా. నన్ను క్షమించు సోమయ్య. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. నన్ను క్షమించు. నేను నీకు మేలు చేయడానికి రాలేదు. నీ భోజనశాలను నాశనం చేయడానికి వచ్చాను. నీ మీద అసూయతో రగిలిపోయాను. నా కళ్ళ ముందు నువ్వు ఎదగడం తట్టుకోలేకపోయాను. నిన్ను దెబ్బతీయాలని వచ్చి నాకే గండం తెచ్చుకున్నాను. నువ్వు దేవుడివిరా సోమయ్య. నా మనసులో నీ పట్ల ఇంత ద్వేషం ఉన్నా నువ్వు మాత్రం నా దురుద్దేశం ఏంటో ఆలోచించకుండా నన్ను కాపాడావు. ఏంటయ్యా మీరు మాట్లాడుతుంది? మాకు మీ మీద ఎలాంటి కోపం లేదే. మేమేదో మా బతుకు మేం బతుకుతున్నాం. మా కష్టం మేం చేసుకుని పొట్టపోసుకుంటున్నాం. మీ దారిలోకి మేము రాలేదు కదా. అయినా మా మీద మీకు ఎందుకయ్యా అంత పగ? పగ కాదు గౌరమ్మ, నాది అహంకారం, అసూయ. ఊర్లో నా భోజనశాల మాత్రమే పెద్దదిగా ఉండాలన్న గర్వం. జనమంతా మీ దగ్గరికి వస్తుంటే తట్టుకోలేకపోయాను. గుడ్డివాడిని అయిపోయాను. ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయాను. ఈరోజు నేను చేసిన తప్పుకు నా అహంకారమే కారణం. మీరు నన్ను కాపాడకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే నా ఒళ్ళు జలధరిస్తోంది. ఇంతలో లక్ష్మమ్మ కంగారుగా లాంతరు పట్టుకుని అక్కడికొస్తుంది. ఆమె భర్త ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చింది. అదే సమయానికి ఏదో శబ్దం వినిపించి పక్కనే ఉన్న గుడిసెలో పడుకున్న సూరమ్మ కూడా వస్తుంది. ఏమండి, ఏమైంది మీకు? ఎందుకు ఇలా నేల మీద కూర్చున్నారు? మీ బట్టలంతా దుమ్ము కొట్టుకుపోయాయి, చెమటలు పడుతున్నాయి. ఏమైందండి మీకు? నాకు చాలా భయంగా ఉంది. ఏంటి బోషయ్య, ఏమైంది నాయనా? ఇక్కడ ఏం జరుగుతోంది? సోమయ్య, మీరంతా ఇలా గుమికూడారేంటి? బోషయ్య ఈ రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మన తప్పు మనం తెలుసుకునే సమయం వచ్చింది లక్ష్మి. నా అసూయ నన్ను గుడ్డివాడిని చేసింది. సోమయ్య భోజనశాలను నాశనం చేద్దామని వచ్చి నేను ప్రాణాపాయంలో పడ్డాను. ఎవరినైతే నేను సర్వనాశనం చేయాలనుకున్నానో ఆ సోమయ్యే స్వయంగా నన్ను ఈరోజు రక్షించాడు. అతని మనసు ముందు మన ఆస్తి, మన హోదా ఎంత చిన్నవో నాకు అర్థమైంది. అయ్యో, ఎంత ఘోరం తలపెట్టామండి మనం. భగవంతుడు మన కళ్ళు తెరిపించాడు. సోమయ్య, గౌరమ్మ, మమ్మల్ని క్షమించండి.
మీ కష్టం ఏంటో మీ నిజాయితీ ఏంటో మాకు ఇప్పుడు తెలిసిందే. మీ మీద పగ పెంచుకొని మేము ఎంత పెద్ద పాపం చేశామో అర్థమైంది. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. దయచేసి అలా చేతులు కలపకండి లక్ష్మమ్మ గారు. ఎవరైనా తప్పు చేయడం సహజం. దాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడమే పెద్ద శిక్ష. మీకు ఏ హాని కలగలేదు. అదే 10,000. మేము పేదవాళ్లం కావచ్చు, కానీ ఎవరికీ కీడు తలపెట్టే అలవాటు మాకు లేదు. అంతా పైవాడి దయ. మనమంతా కలిసికట్టుగా ఈ ఊర్లో బతుకుదాం. ఎవరి రాత ఎలా ఉంటే వాళ్లకు అలా దక్కుతుంది. విన్నావా భూషయ్య? ఎదిగే కొద్దీ వదగాలి అన్నది పెద్దల మాట. ఒకరు కష్టపడి పైకి వస్తుంటే వాళ్లను చూసి సంతోషపడాలి, కాని అసూయ పడకూడదు. ఇతరుల ఎదుగుదల చూసి అసూయపడ్డం మన నాశనానికే దారితీస్తుంది అన్న విషయం ఈరోజు నీకు స్వయంగా అనుభవమైంది. ఇతరులకు గోతి తవ్వితే అందులో మనమే పడతాం. ఇప్పటికైనా మీలో మార్పు రావడం చాలా మంచిది. సోమయ్య నిజాయితీ, అతని కష్టం అతన్ని కాపాడుతున్నాయి. దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. మీ మాట అక్షర సత్యం సూరమ్మత్త. ఇక మీదట నేను ఏనాడు ఎవరి పట్ల అసూయపడను. సోమయ్య, రేపటి నుండి నా భోజనశాలకు అవసరమైన సరుకులను నేనే స్వయంగా నీకు పంపిస్తాను. నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి. మీ ఆతిథ్యం, మీ మంచితనం ఈ ఊరికి ఆదర్శంగా నిలవాలి. మీ మాటలే మాకు 10,000 సంతోషం భూషయ్య గారు. మనసులోని మలినం పోతే మనుషులందరూ బంధువులే. ఇక వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. రేపు ఉదయం మనమందరం కలిసి కొత్త రోజును ప్రారంభిద్దాం. భూషయ్య, లక్ష్మమ్మ తమ తప్పును తెలుసుకుని సోమయ్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి తమ ఇంటికి వెళ్తారు. సూరమ్మ కూడా వాళ్లను దీవిస్తూ వెళ్ళిపోతుంది. ఆ మర్రి చెట్టు మీద ఉన్న పూటకోళ్ల ఇల్లు ఆ చల్లటి గాలిలో సోమయ్య, గౌరమ్మల నిజాయితీకి ప్రతీకగా అలా నిలబడి ఉంటుంది.